నామినేషన్‌లో ఉన్న వాళ్ళందరిలో ఒకే ఒక్కళ్ళని మీరు బయటికి పంపించేయాలని బిగ్ బాస్ ఆ పవర్ మీకే ఇస్తే ఎవరిని మీరు ఎలిమినేట్ చేస్తారు? ఎలిమినేట్ అని వాళ్ళ పేరు రాయండి. ఎక్కువ మంది ఎవరిని బయటికి పంపించాలనుకుంటున్నారు? హౌస్‌కి సంబంధించి హౌస్‌కి సంబంధించి ఎవరిని బయటికి పంపించాలని జనం అనుకుంటున్నారో వాళ్ళకి తెలియాలి. ప్రతి టీమ్ పిఆర్ అంటే ప్రతి కంటెస్టెంట్ యొక్క పిఆర్ టీము వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ మొన్న హౌస్లోకి వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈ కామెంట్స్ చూస్తారు. సో మిస్ అవ్వకుండా కామెంట్స్ చేయండి. ప్రస్తుతానికి ఫ్రైడే ఆఫ్టర్నూన్ ఓటింగ్లో షాకింగ్ రిజల్ట్స్ వస్తున్నాయి. మొన్నటి వరకు కళ్యాణ్ ఉంటే ఇప్పుడు తనుజ టాప్లో కనిపిస్తుంది. ఒక్కరోజు మాత్రం కళ్యాణ్ టాప్లో కనిపించాడు. నిజంగా మెచ్చుకోవాలి. ఎందుకంటే తనూజాకు ఉన్నటువంటి బ్రహ్మాండమైన ఓటింగ్ని క్రాస్ చేసి పైకి రావడం అనేది 10 వారాలకు ఎవరి వల్ల అట్లా ఇమాన్యుల్ ఒక వారం ఓటింగ్లోకి వస్తే ఇమాన్యుల్ వల్ల అవుతుందేమో అనుకున్నారు, కానీ ఇమాన్యుల్ వల్ల కూడా అట్లాంటిది కళ్యాణ్ రాగలేడు. కళ్యాణ్ పడాలా, నిజంగా మెచ్చుకోవాలి. సో ఇప్పుడు మళ్ళీ తనూజ ఇస్ బ్యాక్ టు హర్ పొజిషన్. సీరియల్ సంబంధించిన బ్యాక్డ్రాప్ కావచ్చు, జనాల్లో ఉన్నటువంటి ఆమెకు ఉన్న మొదటి నుంచి ఉన్న ఫ్యాన్ బేస్ కావచ్చు, ఇట్లా రకరకాల కారణాల వల్ల ఆమె టాప్లో అట్లాగే కంటిన్యూ అవుతుంది. పిఆర్ టీమ్స్ రకరకాల గొడవలు పడినా కూడా అంతగా కనెక్ట్ జనాల్లో లేకపోతే ఈ కైండ్ ఆఫ్ ఓటింగ్ పడదు అనేది క్లియర్ కట్గా అర్థమవుతున్న విషయం. కొంతమందికి ఆమె గేమ్ నచ్చకపోవచ్చు, అది డిఫరెంట్ థింగ్. బట్ ఓటింగ్ గురించి మాట్లాడుతున్నాం. సో నెక్స్ట్ సెకండ్ పొజిషన్లో కళ్యాణ్ పడాల కనిపిస్తున్నాడు. సో అంటే కొన్ని టాస్క్లు కూడా ఆడారు. ఈ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో లాస్ట్ వరకు కళ్యాణ్ పడాల అండ్ డీమన్ పవన్ నిలబడ్డారు. ఈ కెప్టెన్సీ టాస్క్లో కళ్యాణ్ పడాల ఓడిపోయి డీమన్ పవన్ గెలిచి కెప్టెన్ అయ్యాడు. సో కళ్యాణ్ ఓడిపోవడం అనేది ఇక్కడ కళ్యాణ్కే మంచిది అంటున్నారు కొంతమంది. సో ఇట్లా సెకండ్ పొజిషన్లో ఇతను ఫైట్ ఇస్తున్నప్పుడు కళ్యాణ్ కనుక నామినేషన్లో లేకపోతే కట్ అవుతుంది. అంటే కెప్టెన్ అవ్వకూడదు కళ్యాణ్ అని నేనైతే అంటాను. ఎందుకంటే ఆల్రెడీ సెకండ్ పొజిషన్లో కళ్యాణ్ ప్రొసీడ్ అవుతూ ఉండగా తనూజ 1లోనో మళ్ళీ కళ్యాణ్ ఒక్కొక్కసారి ఫస్ట్లోనూ వస్తున్న ఈ టైంలో అతను నామినేషన్స్లోంచే బయటికి వెళ్ళిపోతే, పోటీలోంచే అతను సేవ్ అయితే ఒక వారం పాటు అతని ఫ్యాన్ బేస్కి కానీ అతని ఓటింగ్కి కానీ ఎంతో కొంత ఎఫెక్ట్ పడే అవకాశం డెఫినెట్లీ ఉంటుంది. సో కళ్యాణ్కి ఓటింగ్ సూపర్ డూపర్గా పడుతుంది. ఈ సీజన్లో అతను ప్రూవ్ చేసుకున్నాడు. ఎవరు ఫస్ట్ పొజిషన్లకి రాలేడు అంటే ఫస్ట్ పొజిషన్లోకి ఒకసారి వెళ్ళగలిగాడు అంటే ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సీజన్లో తనూజాకి నిలబెట్టగలిగితే నేను గెలుచుకోగలను కూడా ట్రోఫీకి, అంటే సరైన ఎపిసోడ్ ఇంకొకటి పడితే మొత్తం గ్రాఫ్ నేను మార్చుకోగలను అని మళ్ళీసారి ప్రూవ్ చేస్తున్నాడు అతను. సో యాక్చువల్గా సెకండ్ పొజిషన్లో అయితే ఉన్నాడు ప్రస్తుతానికి కళ్యాణ్. సో ఇది ఫ్యాక్ట్ అనమాట. కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే చాలామంది టాప్లో ఉన్నాడు అది ఇదని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఫోన్ కాల్ ఓటింగ్, హాట్స్టార్ ఓటింగ్. అయితే ఫోన్ కాల్ ఓటింగ్లో ఇప్పటికీ ఈ మిస్డ్ కాల్స్ కైండ్ ఆఫ్ థింగ్లో ఫోన్ కాల్ ద్వారా చేసేటువంటి ఓటింగ్స్లో మనకున్న స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం కళ్యాణ్ కంటే ఎక్కువ ఓట్లు ఇమాన్యుయల్కి పడుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా అన్ని ఓట్స్ కన్సాలిడేట్ చేసుకున్నా కూడా, అంటే అన్ని ప్లేసెస్ నుంచి తీసుకున్నా కూడా ఇమాన్యుయల్కి మంచి ఓటింగ్ పడుతుంది కళ్యాణ్ కంటే కూడా. కానీ మూడో పొజిషన్లో ఎందుకు ఉన్నాడు అంటే హాట్స్టార్ ఓటింగ్లో అతనికి తక్కువ పడుతుంది ఇమాన్యుయల్లో. సో అంటే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఇమాన్యుయల్కి రూరల్ ఏరియాస్ నుంచి చాలా ఎక్కువ ఓటింగ్ పడుతుంది హాట్స్టార్లో లాగిన్ అయ్యి ఓటేసే వాళ్ళకంటే కూడా. సో అందువల్ల అతను థర్డ్ పొజిషన్లో ఉన్నాడు. జస్ట్ ఇమాజిన్, అంటే 2 వారాల్లోనే అతను నామినేషన్లో ఉండి ఈ కైండ్ ఆఫ్ ఓటు బ్యాంక్ని బిల్డ్ చేసుకోగలిగాడు అంటే, సో అది డెఫినెట్లీ కళ్యాణ్కి తనూజాకి డెఫినెట్లీ ఇది ఒక డేంజర్ సైన్ కింద చెప్పుకోవాలి. ఇమాన్యుయల్కి ప్రాపర్ ఎపిసోడ్లు కనుక పడితే నెక్స్ట్ వీక్ చెప్పలేం. అందుకే లాస్ట్ వీక్స్లో మొత్తం టేబుల్స్ టర్న్ అయిపోతూ ఉంటాయి ఎప్పుడైనా సరే. సో ఎక్కువ శాతం ఫోన్లోనే పడుతుంది అన్నప్పుడు ప్రాపర్ కంటెంట్ ఫుటేజ్లో పడ్డాయి అనుకోండి ఇమాన్యుయల్కి, సో ఇమాన్యుయల్ కూడా ఫస్ట్ పొజిషన్కి రీచ్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. సో రేడ్లు లేడని మనం అనుకుంటూ ఉంటాం, బట్ టీం కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. సో ఇప్పుడైతే డీమన్ పవన్ మళ్ళీ కెప్టెన్ అయ్యాడు 3 సార్లు, 2 సార్లు ఇమాన్యుయల్ అయ్యాడు కానీ ఒకసారి కట్ చేసేసుకున్నాడు. సో 3 సార్లు డీమన్ పవన్ కెప్టెన్ అయ్యి తను చాలా అంటే ఎక్కువ డ్యూరేషన్ పాటు ఒక సీజన్లో కెప్టెన్ అయినటువంటి రికార్డ్ని డీమన్ పవన్ తీసుకున్నాడు. అది గుడ్ న్యూస్. అయితే బ్యాడ్ న్యూస్ ఏంటంటే 3rd, 4th పొజిషన్లో డీమన్ పవన్ కంపీట్ చేస్తున్నాడు. అట్లాంటి పర్సన్ నెక్స్ట్ వీక్ నామినేషన్స్లో ఉండడు. సో అది డెఫినెట్లీ మైనస్. అది కెప్టెన్ అవడం ఎంత ప్లస్ అంత మైనస్ కూడా అవుద్ది. సో డీమన్ పవన్ ఫ్యాన్స్ ఇంకొకలా ఆలోచించే యాంగిల్ ఏంటంటే ఈ వారం ఇమ్యూనిటీ వస్తుంది కదా అని. సో నెక్స్ట్ వారం బాగా ఆడతాడు, లీడర్ బోర్డ్ టాస్క్లో టికెట్ టు ఫినాలే కదా, టికెట్ టు ఫినాలే కొడతాడు మాకు చాలా అనే ఫీలింగ్ ఉన్నారు. సో సేఫ్గా 5th, 4th పొజిషన్లో ఉంటాడు. లేదు నేను ఏం చేస్తా సెకండ్ పొజిషన్కి ఫస్ట్ పొజిషన్ అనుకున్న వాళ్ళు మాత్రం డెఫినెట్లీ నామినేషన్స్లో ఉండాలి. వీక్లో ఉంటేనే ఓట్ బ్యాంక్ ఎట్లా ఉంది పెరిగి లోపల ఇచ్చిన కంటెంట్ వల్ల బయట ఓట్ బ్యాంక్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి ఎవరికైనా. సో డీమన్ పవన్ విషయంలో దీన్ని ఎట్లాగైనా చూడొచ్చు, కానీ డీమన్ పవన్ విషయంలో ఏంటంటే పిఆర్ ఉన్నారా లేదో తెలియదు, కానీ పెద్ద ఎలివేట్ చేసేవాళ్ళు ఉన్నారా లేదో తెలియదు, కానీ ఓవరాల్గా అయితే అతనికి మంచి ఎపిసోడ్లు అయితే పడుతున్నాయి.
సో మనం ఇస్తున్నటువంటి ఇన్పుట్స్ ఏంటంటే అఫీషియల్గా ఎపిసోడ్లో వచ్చే వరకు అంటే కెప్టెన్ అయ్యాడు అనేది అఫీషియల్గా వచ్చాడా లేదా అనేది చూసుకునే వరకు వేసుకోవాలి. అంటే కెప్టెన్ అయినా కూడా గ్రాంటెడ్గా తీసుకోకుండా ఎందుకైనా మంచిదని మీరు ఓట్లు వేసుకోవాలని నేనైతే చెప్తాను. ఎందుకంటే డేంజర్ జోన్లో ఉండే లిస్ట్లో డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఆ లిస్ట్లో డీమన్ పవన్ కూడా ఉంటాడు. సో కెప్టెన్ అయిపోయాడు కదా నీకు ఓటింగ్ ఆపేద్దాం అనుకున్నారంటే డీమన్ పవన్ డెఫినెట్లీ దెబ్బతింటారు ఫ్యాన్స్. సో డీమన్ పవన్ ఫ్యాన్స్ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో అయిపోయాడు అని తెలిసిపోయిన తర్వాత మీరు ప్లాన్ చేసుకోండి ఏదన్నా. ఇక 5th పొజిషన్లో చాలా ట్రిక్కీగా అనిపిస్తుంది. 5th పొజిషన్లో సంజన ఉన్నట్టు తెలుస్తోంది. 5th పొజిషన్లో సంజన ఉండి ఈమె ఓటింగ్ ద్వారా అయితే బయటకు వెళ్ళే పరిస్థితి కనిపించట్లా. ఎందుకంటే సంజనకి మంచి ఓటింగ్ పడుతున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓటింగ్ ద్వారా ఎలిమినేషన్ అవ్వచ్చేమో అనుకున్నాం కానీ గట్టిగా పడుతుంది ఓటింగ్ అని తెలుస్తుంది. సో సంజనాన్ని కనుక తీసేయాలి అని అనుకుంటే అంటే సంజన ఫిజికల్ టాస్క్లో రావట్లేదు కాబట్టి ఆవిడ తీయాలనుకుంటే రెడ్ కార్డ్లో తీయాలి తప్ప ఈవిడైతే బయటకు వెళ్ళే ఛాన్సెస్ మనకి ఎక్కడ కనిపించట్లేదు. రెడ్ కార్డ్తో బయటకు తీసేసేంత పెద్ద పెద్ద మ్యాటర్ కూడా కాదు. అనేక సీజన్స్లో ఓటీటీ సీజన్స్లో ఇంకా వేరే వేరే విషయాలు మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అంటే కళ్యాణ్కి ఇమాన్యుయల్కి ఏ రేంజ్లో పడుతుందో చాలా వరకు ఒక 10% తక్కువైనా కూడా డీమన్ పవన్ గట్టిగా పడుతుంది. కానీ డీమన్ పవన్ ఎందుకు దగ్గరలో రాలేకపోతుంది అంటే హాట్స్టార్ ఓటింగ్ పట్ల. సో సంజనకి హాట్స్టార్ ఓటింగ్ పడుతుంది కానీ రూరల్ నుంచి కానీ ఇంకోటి కానీ మిస్డ్ కాల్ సంబంధించినటువంటి ఓటింగ్స్ సంజనకి పడట్లేదని తెలుస్తుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది. ఇక 6th పొజిషన్ 7th పొజిషన్ 8th పొజిషన్ విషయానికి వచ్చేసరికి చాలా వరకు ఓట్స్ పడ్డాయి బాగా. అంటే 7 ఉండేటువంటి సుమన్ శెట్టి 6కి రాగలిగాడు, భరణి 7 అండ్ దివ్య నిఖిత 8 పొజిషన్. ఇంకొక విషయం ఏంటంటే డెమోన్ పవన్కి సంబంధించి ఫోన్ కాల్ ఓటింగ్ అతనికి చాలా ఎక్కువ పడుతుందంట. కళ్యాణ్కి ఇమాన్యుయల్కి ఏ రేంజ్లో పడుతుందో డిమోన్ పవన్కి వాళ్ళకంటే ఎక్కువ కాదు కానీ చాలా వరకు తక్కువే, 10% తక్కువే. కానీ డిమోన్ పవన్ ఎందుకు రాలేకపోతున్నాడు హాట్స్టార్ అంటే దగ్గర వరకు అంటే కళ్యాణ్ వరకు అంటే హాట్స్టార్ ఓటింగ్ అతనికి పట్టలేదని తెలుస్తుంది. సో డిమన్కి ఇమాన్యుయల్ అంత కూడా పడట్లేదు. సో రూరల్ ఏరియాస్ నుంచి పడుతుంది. సో 6, 7, 8లో వీళ్ళు ముగ్గురు ఉన్నారు, సుమన్ శెట్టి, భరణి అండ్ దివ్య నిఖిత. ఓటింగ్ వల్ల వీళ్ళని పంపించేయాలి బయటికి అనుకుంటే బ్రదర్ అండ్ సిస్టర్స్ తండ్రి కూతుళ్ళ అన్నలో వీళ్ళైతే వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది డబుల్ ఎలిమినేషన్ ప్రకారం. డబుల్ ఎలిమినేషన్ చేద్దామని చెప్పి ఫస్ట్ దివ్యాన్ని చేస్తే తర్వాత సుమన్ శెట్టి భరణి ఉంటారు బాటమ్ 2, వాళ్ళిద్దరిని కన్సిడర్ చేస్తే సో నెక్స్ట్ టాస్క్లో భరణి ఉంటే కొంచెం బెటర్, సుమన్ శెట్టి వాళ్ళు పెద్ద ఉపయోగం లేదనుకుంటే సుమన్ శెట్టిని బయటికి పంపించేస్తారు. కానీ సుమన్ శెట్టి ముద్దు బెడ్ కాబట్టి సేవ్ చేసే అవకాశం ఉందా? 3 పాసిబిలిటీ, దివ్య అండ్ భరణి, దివ్య అండ్ సుమన్ శెట్టి అండ్ దివ్య అండ్ సంజన తో రెడ్ కార్డు. ఇట్లాంటి 3 పాసిబిలిటీస్ అయితే ఈ వీకెండ్ అయ్యే అవకాశాలు డబుల్ ఎలిమినేషన్ కనుక పెడితే. డబుల్ ఎలిమినేషన్ గ్యారంటీ ఉంటుంది అంటున్నారు. సో దాన్ని బేస్ చేసుకుని అయితే ఈ కైండ్ ఆఫ్ థింగ్ అవకాశం కనిపిస్తుంది. మన ఛానల్ తరఫున దిస్ ఈజ్ రాము డీల్స్ అని ఒకటి ఉంది, కింద టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఏదైనా కాస్ట్లీ వస్తువు చాలా తక్కువ ప్రైస్కి వచ్చినప్పుడు అక్కడ మేము పోస్ట్ చేస్తాము, మీకు ఫోన్లో నోటిఫికేషన్ వస్తుంది టెలిగ్రామ్లో, వెంటనే వెళ్ళి మీకు నచ్చితే పర్చేస్ చేసుకోవచ్చు. మీకు ఆ వస్తువు అవసరం అయితే మీరు వెంటనే ఆ గ్రూప్లో జాయిన్ నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టుకోండి. లూట్స్ అని ఉంటాయి కొన్నిసార్లు వేస్తాం, అవి కూడా రోజులో 5-6 లూట్స్ కూడా ఇస్తాం. సో ఆ లూట్స్లో కూడా మీకు చాలా ఇంకా మైన్యూట్ ప్రైస్కి వచ్చేస్తాయి అనమాట. 5 రూపాయలు 10 రూపాయలు చాలా పెద్ద ప్రైస్ అమౌంట్ ఉన్నటువంటి వస్తువులు వస్తూ ఉంటాయి. అవి కూడా వెంటనే మేము మీకోసం సెర్చ్ చేసి అక్కడ పోస్ట్ చేస్తాము. సో ఖచ్చితంగా మీరు డీల్స్ దాంట్లో జాయిన్ అవ్వండి.